సెప్టెంబర్ 17న విలీన దినంగా జరపడమే కరెక్ట్ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సెప్టెంబర్ 17న రాష్ట్రంలో రాజుల పాలనపై ప్రజాపాలన వచ్చిందని తెలిపారు ఎంపీ మల్లు రవి. సర్దార్ పటేల్తో బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు మందుల సామిల్. విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ హడావిడి చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. గాంధీభవన్లో రేపు విలీన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ విలీనమైందన్నారు. ఆ రోజును విలీన దినంగా నిర్వహించడమే సమంజసమన్నారు. బీజేపీ విమోచన దినోత్సవం పేరుతో హడావిడి చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఎంఐఎం భయపడో, ఎంఐఎం బీజేపీ ఎవరికి భయపడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కులాల పేరట, మతాల పేరట మేము రచ్చ చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని వర్గాల పార్టీ, అన్ని మతాల పార్టీ, అన్ని కులాల పార్టీ. మాకు అందరూ సమానమే. 1948 సెప్టెంబర్ 17న రాష్ట్రంలో రాజుల పాలన పోయి ప్రజాపాలన మొదలైందన్నారు ఎంపీ మల్లు రవి. అందుకే సీఎం రేవంత్ సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను గుర్తించలేదన్నారు. భూపోరాటం చేసిన చాకలి ఐలమ్మను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎంపీ. అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, రాజరిక వ్యవస్థ మారి ప్రజాపాలన వచ్చి ప్రజల పాలన దినోత్సవాన్ని కొత్తగా మొన్నొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటూ వీరందరికీ రావాలని పంపిస్తే కిషన్ రెడ్డి గారు ఇది విమోచన దినమో లేకపోతే ఇంకేదో పేరు చెప్పి మేము రాలేదని చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్తో బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. సర్దార్ పటేల్ నికార్సైన కాంగ్రెస్ బిడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ లేనే లేదని చెప్పారు. ఇక్కడ బీజేపీ పాచికలు పారవన్నారు ఎమ్మెల్యే. సర్దార్ వల్లభాయ్ పటేల్ నికార్సైన కాంగ్రెస్ బిడ్డ, నికార్సైన కాంగ్రెస్ యూనియన్ మినిస్టర్. మీరు నీ బియ్యం నాకు, నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు అని ఆ రామ మందిరం కట్టారు. ఏమైపోయా? రామ మందిరంలో కూడా కొట్టి మిమ్మల్ని కనుక ఈడ ఏదో అటు ఇటు పోయాడు, ఆ బీఆర్ఎస్ వాడు బొదలపడ్డాడు కాబట్టి ఆ 4 పార్లమెంట్ సీట్ మీకు వచ్చినాయి, లేకపోతే వచ్చే అవకాశం లేదు మీకు. నల్గొండ జిల్లా మునుగోడు పట్టణ కేంద్రంలో వైన్ షాపులను పరిశీలించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సాయంత్రం 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్లను మూసేయాలన్నారు. బెల్ట్ దుకాణాలకు మద్యం అమ్మకూడదని వైన్స్ షాప్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. రాజకీయ మనుగడ కోసమే బీజేపీ జమిలీ ఎన్నికల ప్రతిపాదన తీసుకువస్తుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. రాజ్యాంగంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్తో పాటు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడమే బీజేపీ టార్గెట్ అని అన్నారు అద్దంకి. మిగతా రాజకీయ పక్షాలని ఏ విధంగా అణిచివేయాలి అనే దాని విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అది రేపు ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో కూడా చర్చకు తీసుకొస్తారు. 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ దాంట్లో కూడా ఇది ఒక రకంగా ప్రజలపై, దేశంపై, ప్రతిపక్షాలపై, ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలపై చేస్తున్న ఒక రాజకీయ కుట్రగా దీన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి. హరీష్ రావు అంటేనే పెద్ద డ్రైనేజీ అన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు చేయని లఫూట్ దందాలు లేవని ఫైర్ అయ్యారు. ఇకనైనా నోటికొచ్చినట్టు మాట్లాడడం మాని హుందాగా వ్యవహరించాలని హరీష్ రావుకి సూచించారు భవానీరెడ్డి. నీది పెద్ద డ్రైనేజ్, ఇప్పటి నుంచి ఇట్లాంటివన్నీ బంద్ పెట్టని చెప్పడానికి నిన్ను మేమైతే ఇడిచిపెట్టేదే లేదు. ఇరుకోళ్ళ నువ్వు ఇచ్చిన 200 ఉద్యోగాలు 10 లక్షలకు ఒక ఉద్యోగం చొప్పున నువ్వు అమ్ముకోలేదా? ఇకపోతే ఈ మధ్యకాలంలో నువ్వు ఆయన మించిపోయి మాట్లాడుతున్నావు. ఎవరి నడవడిక గురించి నువ్వు మాట్లాడతావా? ఇయ్యాలా పెద్దపల్లి పట్టణంలో పర్యటించారు ఎంపీ వంశీకృష్ణ. గణపతి మండపాలను దర్శించుకున్నారు. పట్టణ కేంద్రంలోని తెనుగువాడలో గడ్డి వినాయకుడిని దర్శించుకున్నారు ఎంపీ. ఈ సందర్భంగా వంశీకృష్ణను సత్కరించారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు.